ఇక బెంగళూరు తొక్కిసలాట ఘటన తీవ్ర రాజకీయ దుమారానికి కారణమైంది. ఈ ఘటనలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాను కేవలం ఆర్సీబీ ఆహ్వానం మేరకే ఆ కార్యక్రమానికి హాజరయ్యానని, గవర్నర్ కూడా వస్తారని చెప్పడంతోనే వెళ్లానని సిద్ధరామయ్య తెలిపారు. మైదానంలో పోలీసుల సంఖ్య తగ్గిపోయి తొక్కిసలాటకు దారితీసిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే ఇదంతా పోలీసుల వైఫల్యమేనని, వారు ముందు జాగ్రత్తలు తీసుకోలేదని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ పోలీసులు బలిపశువురయ్యారని సిద్ధరామయ్య సర్కార్పై విమర్శలు గుప్పిస్తోంది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను తొక్కిసలాటకు నేరుగా బాధ్యుల్ని చేయాలని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. బెంగళూరు తొక్కిసలాట ఘటన తీవ్ర రాజకీయ దుమారానికి కారణమైంది. ఈ ఘటనలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. ప్రవీణ్, కర్ణాటకలో ఈ నెల 4న జరిగినటువంటి తొక్కిసలాట ఘటన ముందు నుంచి కూడా రాజకీయ రంగంలో ఉంది. 2-3 పార్టీల మధ్య ప్రధానంగా రాజకీయ విమర్శలు రోజు కూడా కొనసాగుతున్న పరిస్థితి. ఘటన జరిగిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యంగా బీజేపీ అదేవిధంగా జేడీఎస్ నేతలు ఆరోపించిన నేపథ్యంలో వాటిని అదే స్థాయిలో ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా తిప్పికొడుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఘటన జరిగిన ఆ రోజు సీఎం విధాన సౌధలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడాన్ని బీజేపీ అదేవిధంగా జేడీఎస్ నేతలు తప్పుపడుతూ వచ్చారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం, ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ముందు నుంచి కూడా ఇది బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. గల్లీ నుంచి ఢిల్లీలోని ప్రధాని వరకు కూడా అందరూ కూడా సిద్ధరామయ్య ప్రభుత్వం టార్గెట్ గా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీని మీద విచారణ కూడా ఆదేశించడం జరిగింది. ఘటన జరిగిన వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీకి సీఎం ఆదేశించారు. అదేవిధంగా కేబినెట్ అప్రూవల్ తో దీని మీద సిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ తో పాటు ఆర్సీబీ అదేవిధంగా ఎవరైతే ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ డిఎన్ఏ ఉందో వీటి మీద కూడా కేసు నమోదు చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇదే విషయంలో బాధితులకు ఒక్కొక్క కుటుంబానికి ఏదైతే చనిపోయిన కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం కూడా 2 లక్షల పరిహారం ప్రకటించింది. ఆర్సీబీ తరఫున మరో 10 లక్షలు కూడా పరిహారం ప్రకటించింది. ఇది ముందు నుంచి కూడా రాజకీయ విమర్శలు అయితే పెద్ద ఎత్తున ప్రభుత్వం ఎదుర్కొంటుంది. పూర్తిగా లక్షల మంది హాజరైనటువంటి ఈవెంట్ కి ఏ రకంగా కంట్రోల్ చేయాలి, పోలీసుల వైఫల్యం పూర్తిగా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడమే ఈ ప్రమాదాలకు కారణం. ఈ ప్రభుత్వ ఆర్కలుగా కూడా భావించాలని చెప్పి బీజేపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శల దాడి అయితే గుప్పించారు. మాజీ సీఎం బసవరాజు బొమ్మాయి అదేవిధంగా ప్రతిపక్ష నేత ఆర్ అశోక్ అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం అదే స్థాయిలో కూడా విమర్శలను తిప్పికొడుతుంది. అయితే అనుకోని సంఘటనలు జరిగినప్పుడు వాటిని ఏ రకంగా జరగకుండా నిరోధించాలో ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వాలి, కానీ పూర్తిగా రాజకీయం చేయకూడదని చెప్పి కూడా సిద్ధరామయ్య తీవ్ర స్థాయిలో వారిపైన విమర్శలు చేయడం జరిగింది. ఏదైతే మొన్న కుంభమేళా జరిగిన తొక్కిసలాటకు ఎవరు బాధ్యత వహించారని కూడా ఆయన విమర్శలు చేయడం జరిగింది. గుజరాత్ లో ఇటీవల జరిగినటువంటి తొక్కిసలాటకు ఎవరు బాధ్యత వహించారని కూడా ఆయన ఎదురుదాడికి దిగినటువంటి పరిస్థితి. ఓవైపు ప్రభుత్వం రాజకీయ విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అదే స్థాయిలో చర్యలకు కూడా ఉపక్రమించిందని చెప్పొచ్చు. ఇప్పటికే కేసులు నమోదైతే రేపు ఏదైతే హైకోర్టు సుమోటోగా స్వీకరించి నమోదు చేసినటువంటి కేసులో రేపు విచారణ కొనసాగుతుంది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ రేపు కోర్టుకు తమ నివేదికను కూడా సమర్పించాల్సిన నేపథ్యంలో నివేదికలో ఎలాంటి అంశాలు ఉన్నాయన్నది కూడా కొంత ఆసక్తికరంగా ఉంది. ముఖ్యంగా ఇప్పటికే ఏదైతే పోలీసుల నిర్లక్ష్యం, అంచనా వేయలేకపోయాలని ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పోలీస్ అధికారులను కూడా పెద్ద ఎత్తున బదిలీ చేసినటువంటి పరిస్థితి. సిటీ కమిషనర్ దయానంద్ తో పాటు 3 సీనియర్ అధికారులను సస్పెండ్ చేశారు. ఇంటెలిజెన్స్ చీఫ్ తో పాటు మరికొందరు సీనియర్ అధికారులను కూడా బదిలీ చేయడం జరిగింది. ఈ ఆర్సీబీకి సంబంధించిన ఈవెంట్ మేనేజర్ తో పాటు మరో ఏదైతే డిఎన్ఏ సంస్థకు సంబంధించినటువంటి 4 అరెస్ట్ చేశారు. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ సంబంధించినటువంటి నేతల ఇళ్ల మీద దాడి చేయడం జరిగింది. వారందరూ కూడా పరారులో. అదేవిధంగా ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి ఏదైతే కబ్బన్ పార్క్ పోలీసులకు సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ అదేవిధంగా హోంమంత్రి పరమేశ్వరను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా
బీజేపీ నేతలు కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, అదేవిధంగా హోంమంత్రి బాధ్యులను చేసి కేసు నమోదు చేయాలని చెప్పి కూడా కబ్బన్ పార్క్ పోలీసులకు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీని మీద కేంద్ర మంత్రి కుమారస్వామి కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన విమర్శలు చేసిన నేపథ్యంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగారు. కుమారస్వామి ఎప్పుడు కూడా ఆరోపణలు చేసి పారిపోవడం తప్ప నిరూపించేది ఎప్పుడు లేదని చెప్పి సీఎం ఘాటుగా వ్యాఖ్యానించడం జరిగింది. దీని మీద రెండు ఎంక్వైరీలు కూడా కొనసాగుతున్న పరిస్థితి. ఒకవైపు సిట్టు విచారణ కొనసాగుతుంది, మరోవైపు జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా కొనసాగుతుంది. హైకోర్టు సుమోటోగా స్వీకరించినటువంటి ఈ కేసులో రేపు ప్రభుత్వం తరఫున ఒక నివేదికను కూడా కోర్టుకి సమర్పించనున్నారు. దీనిలో ఎలాంటి అంశాలు ఉన్నాయనేది కూడా వేచి చూడాల్సిన అవసరం. పూర్తిగా అయితే ఘటన జరిగిందా, తర్వాత ప్రభుత్వం అయితే పూర్తిగా రాజకీయ ఆరోపణలు ఎదుర్కొంటున్న అదే స్థాయిలో చర్యలు కూడా చేపట్టడాన్ని ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని గమనించాలని చెప్పి కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో రాజకీయంగా అన్నది కూడా కొంత ఉత్కంఠ నెలకొంది. శ్వేత. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.